అలాంటి వాళ్ళు ఎవరు? మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను, వాళ్ళు వచ్చి నన్ను రక్షించాలి. ఇంకా కూడా అనుకుంటూ ఉన్నాడు ఈ గజేంద్రుడు, నేను హాయిగా ఈ సరోవరానికి రాకుండా ఉంటే సరిపోయేది, వచ్చినా కూడా దాహం తీర్చుకొని వెళ్ళిపోయి ఉంటే సరిపోయేది అని అనుకుంటూ ఇప్పుడు భగవంతుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ భగవంతుని ప్రార్థన చేయడం అంటే భగవంతుని మనం అనేక రూపాల్లో ఆరాధిస్తూ ఉన్నాం. రూపాల్లో ఆరాధిస్తూ ఉన్న భగవంతుని యొక్క అసలైన తత్వం ఏమిటి అంటే ఆయన నిరాకారంగా ఉండేటువంటి వాడు, ఎటువంటి ఆకారము లేకుండా ఉండేటువంటి వాడు. అయితే ఎందుకు ఆకారంతో మనం పూజ చేస్తున్నామంటే మన మనస్సు అనేటువంటిది నిలబడే దానికోసంగా విగ్రహాన్ని ఉంచి ఆ విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావనతో మనం అనేక పేర్లతో, అనేక నామాలతో, అనేక రూపాలతో మనం భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అనేక నామాలు, అనేక రూపాలు. ఇప్పుడు మంచినీరు ఉన్నది, తిరుపతికి వెళ్ళాము. ఆ మంచినీరుని తిరుపతికి వచ్చినటువంటి అనేక దేశాల వాళ్ళు త్రాగేదానికి తీసుకొని వెళుతూ ఉన్నారు, అనేక భాషల వాళ్ళు. ఒకరు ఏమంటారంటే ఇది ఏమిటి అంటే పానీ అంటారు, ఇంకొకరు ఏమిటంటారంటే జల్ అంటారు, ఇంకొకరు తమిళంలో తన్ని అంటారు, మనం తెలుగులో నీరు అంటాం. ఇట్లా ఏ పేరుతో పిలిచినా ఉండేది ఆ నీరే. కాబట్టి ఆ విధంగా ఉండే భగవానుడు ఒకడే. మనం అనేక పేర్లతో మనకు ఏది ఇష్టంగా ఉంటుందో, మన మనస్సు లగ్నమయ్యేదానికి ఏది అనువుగా ఉంటుందో ఆ విధంగా అనేక రూపాల్లో మనం పిలుస్తూ ఉన్నాము. మొత్తం మీద భగవంతుడు ఒకే ఒక్క భగవంతుడు. ఆయన నిరాకారమైనటువంటి వాడు, ఆకారం లేదు, రంగు లేదు, రుచి లేదు, ఒక శక్తి స్వరూపుడు అనేటువంటి భావనతోనే మనకు గజేంద్రుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన అనేటువంటిది అందరూ కూడా, అంటే పెద్దలందరూ కూడా తెలిసినటువంటి పద్యం ఇది. ఇందులో ఉన్నటువంటి అర్థం కూడా మనం చూద్దాము. యౌవని చే జనించు జగము, యౌవని లోపల నుండు లీనమై, యవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవు ఈశ్వరు నే శరణంబు వేడెదన్. యోగులు ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళ హృదయ కమలంలో ఉంటావని అంటూ ఉంటారయ్యా, నీవు నన్ను కాపాడని రావయ్యా, ఇంతగా నేను ప్రార్థిస్తూ ఉన్నా నీవు రాలేదు అంటే నీవు ఉన్నావో లేవో అనే సందేహం కూడా అవుతూ ఉందయ్యా. కలడు కలండనెడివాడు కలడో లేడో అంటూ సందేహపడుతూ కూడా నన్ను రక్షించేదానికి రావలసినది అని ఆ పరమాత్మను అనేక విధాలుగా, నీవే ఈ ప్రపంచం యొక్క స్వరూపము, ఈ ప్రపంచానికి దూరంగా ఉండేవాడివి కూడా నీవే, ఈ లేదు లావంటే బలము, బలం అనేటువంటిది పూర్తిగా క్షీణించిపోయింది, కొద్ది కూడా లేదయ్యా. ధైర్యము విలోలం వయ్యే, ఏమనైనా జరగాలి అంటే ఉత్సాహంగా ముందు ధైర్యం ఉండాలి. ఇక నేను గెలుస్తాను అనేటువంటి ఆలోచన లేదు, ధైర్యం అనేటువంటిది కూడా లేదయ్యా. ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను, పంచ ప్రాణాలు కూడా ఉన్నటువంటి స్థానంలో లేకుండా మరి జారిపోతూ ఉన్నాయి, తమ స్థానాన్ని వదిలి వెళ్ళిపోయేదానికి సిద్ధంగా ఉన్నాయ్యా. మూర్ఛ వచ్చే, బలం లేకుండా నీరసంగా ఉంటే మూర్ఛ వస్తూ ఉంది. తను ఉండసెన్, శరీరం అంతా అలసిపోయిందయ్యా. శ్రమం బయ్యడిన్, ఎంతో శ్రమ అయిపోతూ ఉన్నది. నీవే తప్ప ఇతఃపరం బెరుగా, నీవే తప్ప ఇతఃపరం బెరుగా. నిన్నొక్కడే నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నిన్నొక్కడే నేను తెలుసుకొని ఉన్నాను, నన్ను రక్షించేవాళ్ళు ఇంకొకరు ఉన్నారు అనేటువంటి ఆలోచన లేదయ్యా. మన్నింపంగగుందీను నిండిన స్థితిలో ఉన్నటువంటి నన్ను రక్షించవయ్యా. రావే ఈశ్వర కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక.
భద్రమును కలిగించేటువంటి ఓ పరమాత్మ, నీవే నన్ను రక్షించాలి అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన ఉయ్యాలించి సంరంభియై. విష్ణు భగవానుడు ఈ శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడు, అభ్రగవతిన్ పన్నింపడు, ఆగర్నికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహియై. గజము యొక్క ప్రాణములను కాపాడడంలో ఉత్సాహం అనేటువంటిది, ఆ తొందరపాటు అనేటువంటిది కలిగినటువంటి ఆ భగవానుడు, విష్ణు భగవానుడు ప్రక్కనే ఉన్న లక్ష్మీదేవికి ఇదిగో నేను అక్కడికి వెళుతున్నాననే మాట కూడా చెప్పలేదు. వెళ్ళి అక్కడ రక్షించేదానికి కావలసినటువంటి శంఖాన్ని కానీ చక్రాన్ని కానీ చేతికి తీసుకోలేదు. వెళుతూ ఉన్నాను, మీరు పరివారం రండని పరివారానికి చెప్పలేదు. గరుత్మంతుని మీద వెళ్ళేటువంటి వాడు ఎప్పుడూ గరుత్మంతుని కూడా పిలవలేదు. అలా వెళుతూ ఉంటే ముఖం మీద తల వెంట్రుకలన్నీ అలా పడుతూ ఉంటే వాటిని కూడా అలా పక్కకు జరుపుకోలేదు. ఏదో ప్రణయ కలహంతో లక్ష్మీదేవి యొక్క పైట కొంగు అలా పట్టుకొని ఉన్నాడట. ఆ పట్టుకొనున్న పైట కొంగును వదిలిపెట్టకుండా అలాగే వచ్చి పరిగెస్తూ ఉన్నాడన్నమాట క్రిందికి అవతరించేదానికి. అంత సంరంభంలో వస్తూ ఉన్నాడు. భక్తుల యొక్క పరిపాలన అంటే భగవంతుడు ఎంత తొందరపడుతున్నాడో, ఇతర విషయాలు ఏమీ పట్టించుకోకుండా అలా బయలుదేరుతూ ఉన్నాడు. ఇలా బయలుదేరి వస్తూ ఉంటే పరివారం అంతా ఒక్కొక్కరు ఆయన వెంట వస్తూ ఉన్నారండి. తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధవ్రాతమున్, దాని వెంకను పక్షీంద్రుడు, వాని పొంతను ధను కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును, నారదుండు భజినీకాంతుండు రావచ్చిరి, వయ్యన వైకుంఠపురంబునన్ గలుగువారు ఆబాల గోపాలమున్.